హరినగర్ నమస్తే, మీ కార్తీక్ ఉంద్రాల. ఈరోజైతే మనం కోటనెవలపూరి గ్రామ పంచాయతీలో ఉన్న రాజుపాలెం మండలానికి సంబంధించిన అంటే సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీ పల్నాడు జిల్లా. చాలామంది ఏంటంటే రైతులు మనకు సంబంధించి బంతిపూల తోటలు అయితే ఎక్కువగా వేస్తే లాభాలు ఒకేసారి వచ్చి పడతాయి, మనం ఏదో తినొచ్చు అనే ఉద్దేశంతో చాలామంది ఆశపడి ఈ మధ్యకాలంలో అంటే బంతిపూల తోటలు చాలామంది వేశారు. అసలు బంతిపూల తోటలో ఏ సమయంలో వేస్తే మనకు లాభాలు వస్తాయి, కాదు ఎప్పుడు పడితే అప్పుడే వేస్తే లాభాలు వస్తాయా? మనకైతే ఇక్కడ రైతు, మీ పేరండి? రాజశేఖర రెడ్డి. ఇదంతా ఉన్నాం. అసలు ఏంటి ఈ బంతిపూల తోట ఏ సమయంలో వేస్తే మనకు లాభాలు వస్తాయి, అని నష్టాలు ఉన్నాయా లాభాలు ఉన్నాయా, అసలు పరిస్థితి ఏంటి మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు బంతిపూలు తోట అనేది ఏ సమయంలో వేయాలి ఎక్కువగా మనకు సంబంధించి? ఎక్కువగా శ్రావణ మాసం, వినాయక చవితి, దసరా, జనవరి, సంక్రాంతి, ఏదైనా సరే ఫెస్టివల్స్ టైంలో కనుక పంట వచ్చి ఉండాలి సమయానికి రావాలా. ముందు 2 నెలల ముందు వేసుకోవాలా. ఏదైనా సరే దసరా కానీ, కార్తీక మాసం కానీ, సంక్రాంతి కానీ ఏదైనా సరే ఆ 2 నెలల ముందు మనకు వచ్చే ఏదైతే పండుగ ఉందో ఆ పండుగ సంబంధించి 2 నెలలు ముందేస్తేనే మనకైతే లాభాలు వస్తాయి, ₹1 మిగిలిద్ది. ఏ సమయంలో పడితే ఆ సమయంలో వేస్తే మాత్రం ₹1 మిగలదు. సుమారుగా ఎంత మనకి రేటు పలికిద్ది ఒకవేళ సమయానికి వస్తే? సమయానికి వస్తే ఇంకా ₹20 నుంచి 100 ఉండవచ్చు, 150 దాకా ఉండొచ్చు. అది మార్కెట్ రేట్ని బట్టి. లక్ అంటారు ఇదే, అంతే అంతే కదా. లక్ ఏమన్నారంటే పంట వేయటం గొప్పతనం కాదు, మనకు ఒకవేళ లక్కు తగిలిందంటే అది ఎంతకైనా పోవచ్చు, ₹100 పోవచ్చు, ₹150 పోవచ్చు, ఎంతకైనా పోవచ్చు. కానీ లక్కు నమ్ముకొని వేస్తే మాత్రం ఒకవేళ మార్కెట్కి వెళ్ళినా దళారీలు వాళ్ళు తినటమే కానీ మనకి పడ్డ రేటు మనకి ఇవ్వట్లా. ఇవ్వాలి అమ్మటం ₹150. అది ఇంతవరకు ఎప్పుడు అమ్మలా? మీరు అయితే అమ్మలా అయితే అది ఇప్పుడు ఈ రోజు మార్కెట్ ₹150, రేపొద్దున మళ్ళీ ఎంత ఉండదో తెలియదు విషయం అయితే. 5 ఉండొచ్చు పండగ వెళ్ళిపోతే. అది ఏదైనా సరే లక్కు మీదే బంతిపూల వ్యాపారం అనేది జరిగింది తప్ప ఎక్కడా కూడా రోజు ₹150 పడుతుందని చెప్పేసి అనుకోండి లేనిపోయింది చిక్కులు ఇరుక్కోవాలా. మందులు సంబంధించి ఎంత ఖర్చు అయింది? ఒకవేళ మందు పురుగు ఎక్కువగా వస్తుంది కదా దీంట్లో, సుమారుగా ఎంత ఉంటుంది ఒకవేళ వేస్తే? ఇప్పుడు మనకి ఒకవేళ పురుగు వచ్చింది, ఒక పురుగు మందు తేవాలి, 1 లీటర్ తేవాలి, సుమారుగా ఎంత ఖర్చు అయింది ఒకవేళ తెస్తుంది? లీటరు ఎంత ఉంటుంది ఈ బంతిపూల మీదకి? ఒక్కొక్క ఎకరానికి వచ్చి ఒక్కొక్క టిప్పుకి 2,000 నుంచి 3,000 అవుతుంది. ఏదైనా సరే ఏ మందైనా 2 మందులు కొట్టుకోవాలా. తెగులుకి, పురుగుకి, ఏరు పురుగుకి, మరి తెగుళ్ళకి. అసలు ముందుకు ఈ బంతికి సంబంధించి ఎలాంటి తెగుళ్ళు వస్తే ఒకవేళ దీంట్లో ఎండు తెగులు, చెట్టు ఎండు తెగులు. చెప్పమ్మా, అది ఎండు తెగులు చూడండి, అంటి చూపిస్తున్నారు, ఎండిపోతుందా ఆ చెట్టు? ఎండు తెగులు ఎక్కువగా దీంట్లో ఉంటుంది అనమాట చాలా వరకు. ఓకే, ఇంకేమైనా వస్తాయి తెగులు దీంట్లో? తెగులు అన్ని ప్రతి పంటకు వచ్చే తెగులు, ప్రతి పంటలో వచ్చే తెగుళ్ళు కూడా ఈ బంతిలో అయితే ఉంటాయి చాలా వరకు అయితే. ఇంకోటి ఏంటంటే ఈ బంతికి సంబంధించి ఎక్కువగా ఏ రకాలు వేస్తారు మనకి ఒకవేళ వేస్తే మనకి ఈ పల్నాడులో? బిగ్ బాల్, అష్టగంధ, నారంజి, ఒక్కల సీడ్. అది ఈ 3 రకాల సీడు ఎక్కువగా మన పల్నాడులో వేస్తారు. అర్థమైంది కదా, ఈ 3 రకాల సీడ్లో ఎక్కువగా మనకైతే ఈ పల్నాడు ప్రాంతంలో వేస్తారు. మనకి ఇప్పుడు చూడండి, ఇది చిన్న సైజుగా ఉంది, ఇది ఒక పువ్వుగా చూపిస్తున్నా, ఇది చిన్న సైజుగా ఉంది. ఈ సైజు ఇంకా ఎంత పెద్దగా రాగలదు? దీని అంతంగా వచ్చుతా మళ్ళీ 10 నుంచి 15 గ్రాముల దాకా వస్తుంది పువ్వు. ఒక పువ్వు 10 నుంచి 15 గ్రాములు కూడా వస్తుందంట. అంటే ఇంకా దీనికన్నా త్రిపుల్ కూడా వచ్చింది పువ్వు. ఎందుకంటే ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి వీళ్ళు కోస్తున్నారు. పండగ వచ్చింది, వినాయక చవితి నడుస్తుంది కాబట్టి ఇప్పుడు అంత దాకా రావాలంటే ఇక్కడ మరి పంట వేసుకుంది మనం, అందుకే కదా అమ్ముకోవడానికే కాబట్టి చాలా వరకు మనకి సంబంధించి అమ్మేసుకుంటున్నారు. ఒకవేళ ఇప్పుడు మీరు ఎంత ఎకరాలు వేసారండి మొత్తం? వర్షాలు లేని టయానైతే ఇంకా పువ్వు బాగా సైజు వస్తుంది. ఇంకా ఓకే సైజు. మీరు ఎన్ని ఎకరాలు వేసారు ఇప్పటికి? ఇక్కడ 2 ఎకరాలు వేసాను. ఎంత ఖర్చు అయింది ఇప్పటికి 2 ఎకరాల మీద? 2 ఎకరాల మీద ఒక 1.5 లక్షన్నర కావాలి. అది 1.5 లక్ష అయిందండి ఇప్పటికి 2 ఎకరాల మీద. నారు ఎంత అయిద్దండి సుమారుగా? ఎంత అప్పుడు పడిద్ది నారు? మొక్క ఎంత పడిద్ది అప్పుడు ఆ సమయంలో మీరు వేసిన సమయంలో? 2.5-3 నారు దొరకని టైంలో ₹3 పడుతుంది. ₹3 పడుతుంది. రైతు పోసుకోవచ్చు ఒకవేళ మనం? రైతు అంటే పొలాల్లో పోసుకోవడానికి మొలక రాదు, నర్సరీలో అవ్వాల్సింది. ఎక్కువ నర్సరీలో పోసుకోవాల్సింది ఇది చాలా వరకు అయితే. ఎన్ని రోజులకి మొక్క వచ్చింది మనకి? ఎన్ని రోజులకి వేసుకోవాలి పంటలో? 25 రోజులకి నాటుకోవాలి. 25 రోజులు నాటుకోవాలి. ఏమన్నా దాంట్లో మనం గులకలు కానీ అలాంటివి ఏమైనా వేసుకోవాలి? తర్వాత వేసిన తర్వాత ఏమన్నా పొలంలో వేసుకోవచ్చు. ఎన్ని రోజులకి వేసుకోవాలి?
ఎన్ని రోజుల కంటే 10 నుంచి 25 రోజుల లోపల వేసుకోవాలి. ఏది ఒకవేళ మనకు వస్తే ఏది పురుగు పెరుగు అని వస్తే ఓకే, మనం ఒకవేళ మనం పంట వేసిన తర్వాత 20 రోజుల తర్వాత మన చేతికి ఎప్పుడు వచ్చింది పంట పువ్వు అనేది? 50 నుంచి 60 70 రోజుల లోపల వస్తుంది కటింగ్. బాగా మంచి కటింగ్ అయితే 50 నుంచి 55 రోజుల నుంచి 70 రోజులు కటింగ్ వచ్చేసింది. ఓకే, ఎన్ని కటింగ్లు వచ్చింది మొత్తం మనకి పంట అయిపోయేసరికి? పంట అయిపోయేలాగే 6 కటింగ్లు 7 కటింగ్లు అవుతుంది. ఓకే, 6 నుంచి 7 కటింగ్లు అవుతుంది. అట్లనే సుమారుగా 5 నుంచి 10 టన్నుల లోపల అయింది ఎకరం. ఒక ఎకరానికి 5 నుంచి 10. ఇది బాగా గమనించండి రైతులారా, 5 నుంచి 10 టన్నులు అయిందంట. ఏది ఒక ఎకరానికి వచ్చేసరికి బాగా పండితే. ఒకవేళ అడపదడప ఏమన్నా ఈ తెగులు బొగులు వస్తే ఎంత అయింది అంటారు? 5-6. మనకు రేటు జవరంగా ఉండాలి, తెగులు రాకుండా ఉండాలి, జాగ్రత్తగా పండితేనే పంట మనకి. ఇది కూడా ఆషామాషికి పంట అయితే కాదు, ఏదో బంతిపూల తోట అయితే. రైతు చెబుతున్నారు కదా, చాలా వరకు 1,50,000 ఖర్చు పెట్టారు. ఇప్పటికి పురుగు మందులు కొట్టాలన్నా 1000-2000 అవుతుంది. ఏదైనా సరే 2-3 లక్షల రూపాయలు అయితే ఖర్చు అవుతుంది. 2 ఎకరాలకు అయితే 2 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఆ సమయంలో ఒకవేళ మనకు కనుక ఫెస్టివల్స్ వస్తే మంచి రేట్ వస్తుంది. లేదనుకోండి ఏదైనా సరే మనకి ఇబ్బంది. అది బంతిపూల తోటకు సంబంధించిన విషయంలో భాగంగా. థ్యాంక్ యూ. మీ కార్తీక్ ఉంగరాల.